సాక్ష్యం ఏంటంటే మరి మా కోడలకు అన్నది అబ్బాయి పుట్టిండు. అబ్బాయికి ఆరోగ్యం బాగాలేదు. అప్పుడు ప్యాస పోయట్లేదు. 10 రోజుల దాకా నేను చాలా ఇబ్బంది పడ్డాం. అప్పుడు ప్రార్థన చేసుకొని దండం పెట్టుకున్నా. యేసయ్య ప్యాస పోసి బాగుంటే కానుక వేస్తున్నాను ఒప్పుకున్నా. బరువు చూసి ఇప్పుడు 9వ నెల బరువు చూపించుకొని కానుక తీసుకొని వచ్చి 9వ నెల మరి చక్కగా ప్రార్థన విజయాన్ని ఇచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహింపరు. మా అబ్బాయిని గౌతమి స్కూల్లో చేరితే మారిపడిండు. మాకు ఏం దిక్కు తెలియలేదు. అప్పుడు వాళ్ళకి ఫోన్ చేస్తే మీ అబ్బాయిని వాళ్ళ నాన్న తీసుకెళ్ళిండు అన్నారు. నేనేమో తీసుకురాలేదు. ఈ చిన్న పిల్లోడు ఎటు పోయిండో తెలియదు. వీడు కనిపిస్తే వచ్చి సాక్ష్యం చెప్తా. తప్పిపోయాడా? కనిపిస్తే వచ్చి సాక్ష్యం చెప్తాను ప్రార్థన చేసుకున్నారు. మేము వెళ్ళకుండా మా చుట్టాలు తీసుకొచ్చినారు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. దేవుడు చేసిన కార్యాన్ని బట్టి యేసయ్యకే మహిమ కలుగును గాక. బండి కిస్తీలు అయిపోతే సాక్ష్యం చెప్పుకుంటాను అనుకుంటున్నా. అయిపోయి అప్పు తీరిపోయిందంట. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. సాక్ష్యం చెప్పుకుంటాను. తగ్గిపోయి స్వస్థపరచుడు యేసయ్యకే మహిమ. పోయిన వారము మా పిల్లలిద్దరికీ డబ్బులు పడలేదు. అందరికి పడ్డాయి స్కూల్లో. దేవుడా తండ్రి, వచ్చే వారంకులో మా పిల్లలిద్దరికి డబ్బులు పెడితే నీ సన్నిధిలో సాక్షి అవుతాయని పడ్డాయి ఇద్దరికి. దేవుడికి మహిమ కలుగునుగా. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. బిడ్డకి జ్వరం వచ్చి ఏసీలో పెట్టారు. అమ్మ పిడుసులు వచ్చేదో భాగ్యం ఉన్నదని చెప్పి డాక్టర్ గారు చెప్పినారు. ప్రభు అని మంగళవారం ప్రార్థన కొత్త నా బిడ్డకి పిడుసులు కారకండి లక్షణంగా చూడు సాక్ష్యం చెప్పుకోవడానికి ఒప్పుకున్నాను. దేవుడు మేలు చేసి స్వస్థపరిచిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అమ్మగారికి అన్నయ్య గారికి నా వందనాలు. నేను తలనొప్పి అసలు కూర్చున్నా కూడా కూర్చోనీయకుండా బాగా విపరీతంగా తలనొప్పి వస్తుంటే దేవా ఈ తలనొప్పి కానీ తగ్గితే నీ సాక్ష్యం ఇచ్చుకుంటా అనుకున్న తలనొప్పి తగ్గింది. ఊరు వెళ్ళినప్పుడు అబ్బాయికి విపరీతంగా జ్వరం వస్తే మందు పోస్తే తగ్గుతుంది, మళ్ళీ ఎక్కువైపోతుంది. ప్రేయర్ ఆయిల్ పూసి దేవా ఈ జ్వరం కానీ తగ్గితే నీ సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా తగ్గిపోయింది. ప్రభు చేసిన స్వస్థత కార్యాలను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. మా బర్రె ఒక నైట్ అంతా రాకపోతే నేను మంగళవారంలో సాక్ష్యం చెబుతాను అనుకున్నా, వచ్చింది. ఇంకొక సాక్ష్యం ఏంటంటే మా మానాడికి వాంతులు రేషనాలు తగ్గిపోతే నేను సాక్ష్యం చెబుతాను అనుకున్నా, తగ్గిపోయింది. దేవుడు చేసిన కార్యాలను బట్టి గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. పాస్టర్కి వందనాలు. పోయిన మంగళవారం నేను వచ్చాను. 3 పేరు ఆయిల్ బాటిల్ తీసుకున్నాను. అన్నగారిని అడిగి ప్రార్థన చేసుకున్నాను. బోర్ పాయింట్లో బోర్ దించినప్పుడు పాయింట్లో ఏసు రక్తం పోసి ప్రార్థన చేసి పోసి వేయించాను అన్నారు. వేయించాము. ప్రార్థన చేసి పోసి వేయించిన తర్వాత 90 అడుగుల్లో నీళ్లు పడ్డాయండి. దేవునికి మహిమ. ఏ ఊరు మీది? గంగదేవపల్లి. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ. వచ్చి గుంత అయిపోయింది. పైన కర్రలు ఉండయి. తల మీద పడి తలంతా వాసి తలంతా దిమ్ముగా ఉండి అమ్మ నాకు ఏడుచుకుంటూ ఫోన్ చేసింది. నేను ఆ ఎరకాలు వేసి ప్రార్థన చేసి ఎచ్చట్లో ఏమి లేకుండా ఉంటే నా బిడ్డకు తల గిమ్ము ఏమి నొప్పి లేకుండా ఉంటే నేను మంగళవారం పోయి సాక్ష్యం చెప్పుకుంటాను అనుకున్నా. ఆ అమ్మాయి తల దిమ్ము కానీ వాపు కానీ డాక్టర్ అన్నాడు ఏం లేదమ్మా పైన వాపు దాని తగ్గట్టు మందులు ఇస్తున్నానని చెప్పిండు. బాగుంది. దేవుడు